తాజాగా సుప్రీంకోర్టు తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హతలకు సంబంధించినటువంటి పిటిషన్లపైన విచారణ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా తెలంగాణ సమాజంలోనే కాకుండా న్యాయవాద వర్గాల్లోనూ రాజ్యాంగ నిపుణుల్లోనూ చర్చకు దారితీశాయి. జనవరి 1 అంటే కొత్త సంవత్సరం నాటికి ఎక్కడ ఉంటారో తేల్చుకునేటటువంటి నిర్ణయించుకునే స్వేచ్ఛ స్పీకర్కు ఉంటుందంటూ చాలా సీరియస్ కామెంట్స్ సుప్రీంకోర్టు చేసింది. అంతేకాకుండా కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరిక సైతం జారీ చేసింది. ఈ సందర్భంగా మొత్తం రాజ్యాంగంలో ఉండేటటువంటి వివిధ అంశాల మీద చర్చ అయితే నడుస్తోంది. ఎందుకంటే స్పీకర్ కార్యాలయాలు సాధారణంగా అసెంబ్లీ లేదంటే లోక్సభ ఇవన్నీ రాజ్యాంగంలో ఉండేటటువంటి ఒక భాగం. అంటే ఏ రకంగా అయితే 3 వ్యవస్థలు ఉంటాయో, ఒకవైపు ఎగ్జిక్యూటివ్ అంటే ప్రభుత్వాలకి జ్యుడిషియల్ పవర్స్ ఏమీ ఉండవు. అంటే వాళ్ళు స్వతంత్రంగా ఈ శిక్షలు విధించడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. అటువంటి పరిస్థితి ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, అది ప్రభుత్వం. ఇంకా రెండోది అంశం చూస్తే కనుక జ్యుడిషియరీ మొత్తం రాజ్యాంగాన్ని పరిరక్షణ బాధ్యతతో పాటు రాజ్యాంగానికి వ్యాఖ్యానం చెప్పడము, శిక్షలు విధించడము, చట్టాల ప్రకారము రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారము నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. మూడోది లెజిస్లేచర్ అంటే చట్టం చేసేటటువంటిది. ఈ చట్టాల ఆధారంగానే కోర్టులు కూడా తీర్పులు ఇస్తూ ఉంటాయి. చట్టాలు ఏం చెప్పినాయి అనే దాని ఆధారంగా చేసుకుని కోర్టులు తీర్పులు ఇస్తూ ఉంటాయి. అలా చట్టాలు చేసేది చట్టసభ అంటే శాసనసభ. ఈ శాసనసభకి అధినేతగా లేదంటే అధిపతిగా ఉండే వ్యక్తే శాసనసభ స్పీకర్. ఈ 3 వ్యవస్థలకి నిర్దిష్టమైనటువంటి అధికారాలు, పరిమితులు, బాధ్యతల్ని అప్పగిస్తూ రాజ్యాంగము స్పష్టమైనటువంటి నియమావళితోటి ఉంటుంది. అయితే ఇప్పుడు నిజానికి ఎగ్జిక్యూటివ్ని ఎప్పటికప్పుడు అంటే ప్రభుత్వాలు పూర్తిగా రాజకీయ కార్యనిర్వాహక వర్గాలు కనుక వాళ్ళు అనేకమైనటువంటి అనుచితమైన నిర్ణయాలు, అనుచితమైన కార్యకలాపాలు కూడా చేస్తూ ఉంటారు. కనుక ఎప్పటికప్పుడు న్యాయ వ్యవస్థ దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. తర్వాత వివిధ ఆదేశాల ద్వారా, తీర్పుల ద్వారా ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాలు దారి తప్పకుండా చూడడానికి న్యాయ వ్యవస్థ తగినంత కృషి చేస్తూ ఉంటుంది. ఇది రాజ్యాంగబద్ధంగా న్యాయ వ్యవస్థకు వచ్చినటువంటి అధికారాల్లో భాగం. అయితే శాసనసభ వ్యవహారాలు వేరు. అంటే శాసనసభ వ్యవహారాలు సాధారణంగా స్పీకర్ పరిధిలోనే ఉంటాయి. ఎలాగైతే జ్యుడిషియరీ ఎంత కాన్స్టిట్యూషన్ అంగంగా ఎలా ఉంటుందో 3 అంగాల్లో ఒకటిగా ఇప్పుడు లెజిస్లేచర్ కూడా ఆ రకంగానే ఉంటుంది. అంతేకాకుండా క్వాసీ జ్యుడిషియల్ అథారిటీగా మనం శాసనసభాపతి స్థానాన్ని కానీ అదే సందర్భంలో లోక్సభాపతి స్థానాన్ని కానీ చూడాలి. అంటే క్వాసీ జ్యుడిషియల్ అంటే జ్యుడిషియల్ పవర్స్ కూడా కొంతమేరకు స్పీకర్లకు ఉంటాయి. అంటే శాసనసభ విశేషమైన అధికారాలని, శాసనసభ హక్కుల్ని కాపాడడానికి శిక్షలు అంటే జైలు శిక్షతో సహా ఏమైనా విధించేందుకు కూడా స్పీకర్లకి అధికారం ఉంటుంది. అంటే ఆ రకంగా జ్యుడిషియరీకి సంబంధించినటువంటి పవర్స్ని కూడా ఈ క్వాసీ జ్యుడిషియల్ అథారిటీగా స్పీకర్లు పొందుతూ ఉంటారు. ఇది రాజ్యాంగం నిర్దేశించినటువంటి అంశం. అంతేకాకుండా శాసనసభ పరిధిలో కానీ శాసనసభ ప్రాంగణంలో కానీ నిర్వహణకు సంబంధించి కానీ అన్నిటి మీద సర్వాధికారాలు స్పీకర్కి ఉంటాయి. అంటే ఒక సభ్యుడిని సస్పెండ్ చేయొచ్చు, ఒక సభ్యుడి మాటలను రికార్డులను తొలగించవచ్చు. శాసనసభలో గలాటాలు ఏం జరిగినా శాసనసభ పరిధిలోకి వస్తుంది. స్పీకర్ మాత్రమే నిర్ణయం తీసుకుంటాడు తప్ప అక్కడ న్యాయ వ్యవస్థ అనేది జోక్యం చేసుకోదు సాధారణమైనటువంటి పరిస్థితుల్లో కూడా. అంతేకాకుండా శాసనసభ స్పీకరు నిర్ణయం అంటే వేటు వేయడము సభ్యుల మీద ఇతరత్ర అనేక సందర్భాలు ఆంధ్రప్రదేశ్లో చూసాం. రోజా లాంటి వాళ్ళ మీద కొన్ని సంవత్సరాల పాటు వేటు వేసినా దాని మీద ఏమి రకంగానూ న్యాయ వ్యవస్థ స్పందించారంటే సభ్యుని హక్కులు దెబ్బతిన్నా కూడా న్యాయ వ్యవస్థ స్పందించేటటువంటి పరిస్థితి ఉండదు. అంటే అది శాసనసభ పరిధిలోకి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చూస్తే కనుక శాసనసభ స్పీకర్ని ఎక్కడుంటారో తేల్చుకోండి కోర్టు ధిక్కరణ అంటే చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకి లేదా హైకోర్టుకి స్పీకర్లని జైలుకు పంపే అధికారం కానీ తొలగించే అధికారం కానీ ఉంటుందా, రాజ్యాంగం ఆ అధికారాన్ని న్యాయస్థానాలకు ఇచ్చిందా అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో ఉండేటటువంటి కాన్ఫ్లిక్ట్ కానీ, 2 కాన్స్టిట్యూషన్ బాడీ మధ్య కాన్ఫ్లిక్ట్ కానీ, రాజ్యాంగపరమైనటువంటి సమస్యలు కానీ ఈ సందర్భంగా విస్తృతంగా చర్చకు వస్తున్నాయి. గతంలో ఎప్పుడు ఎంత సీరియస్ స్థాయిలోకి వచ్చినటువంటి సంఘటనలు అరుదుగా కనిపిస్తాయి. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలకు సంబంధించి 3 నెలల లోపల నిర్ణయం తీసుకోండి అంటూ సుప్రీంకోర్టు స్పీకర్కి చెప్పడము, 3 నెలలు దాటినా కూడా నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి, మరింత గడువు కావాలంటూ స్పీకర్ కార్యాలయం కోరుకోవడం. ఇంకో వైపున కేటీఆర్ అంటే బీఆర్ఎస్ తరపున పిటిషన్ వేసి స్పీకర్ మీద కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలి, 3 నెలల సుప్రీంకోర్టు గడువుని ఉల్లంఘించారు కనుక. మరోవైపు ఎమ్మెల్యేల మీద ఎటువంటి చర్య తీసుకోలేదు కనుక ఎమ్మెల్యేల మీద అనర్హతకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని
సుప్రీంకోర్టే తీసుకోవాలని కోరడము. ఈ లోపుగానే స్పీకర్ కార్యాలయం లేదంటే శాసనసభ కార్యదర్శి మరో 2 నెలల గడువు కావాలి అని కోరడము. ఈ నేపథ్యంలో ఈ విచారణ జరిగిన సందర్భంగా ఖచ్చితంగా ఇది కోర్టు ధిక్కారమే అంటూ వ్యాఖ్యానించడమే కాకుండా ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు కొంత స్పీకర్ యొక్క డిజిగ్నేషన్ లేదంటే ఆ హోదాని కొంచెం కించపరిచే విధంగానే ఉన్నాయనేది న్యాయ నిపుణుల అభిప్రాయంగా కనిపిస్తుంది. నిజానికి స్పీకర్కి జైలుకు పంపేటటువంటి అంటే స్పీకర్ విధి నిర్వహణలో జాప్యం చేసిన, విధి నిర్వహణలో ఇర్రెగ్యులారిటీని పాటించిన స్పీకర్ని మాత్రము జైలుకు పంపే అధికారం రాజ్యాంగ ప్రకారం చూస్తే కనుక న్యాయస్థానాలకు ఉండదు అనేది కుండబద్దలు కొట్టినట్లుగా రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. అందుకనే ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు కేవలం వ్యాఖ్యల పరంగానే, తీర్పు పరంగా కాకుండా వ్యాఖ్యల పరంగానే తీవ్ర స్థాయిలోనే హెచ్చరిక జారీ చేస్తూ మరోవైపు తీర్పును చూస్తే కనుక జైలుకు పంపుతామని కానీ ఇతరత్ర కానీ ఏమీ వ్యాఖ్యలు చేయకుండా ఈ కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాల్సి ఉంటుందని చెప్పడము. అంతేకాకుండా 4 వారాలు నిజానికి 1 వీక్ 2 వీక్స్ అంటూ చర్చ జరిగినప్పటికీ 4 వారాల తర్వాత మళ్ళీ విచారణకు వచ్చేటప్పటికి ఏం చేశారనేది చెప్పాలనేటటువంటి సూచన చేయడం, మళ్ళీ విచారణ వాయిదా వేయడం. ఈ లోపల కేటీఆర్ వేసినటువంటి 2 పిటిషన్లు అనర్హత నేరుగా సుప్రీంకోర్టు తీసుకోవాలని కానీ కోర్టు ధిక్కారణకు సంబంధించి కానీ స్పీకర్ కార్యాలయానికి నోటీసులు పంపడము. ఇంకోవైపు స్పీకర్ సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ 2 నెలల గడువు దానికి సంబంధించి కేటీఆర్ అండ్ కోకి పిటిషన్ అంటే సమాధానం కోసం వాళ్ళు ఏమనుకుంటారనే దానికోసం పంపించడం కానీ జరిగింది అప్లికేషన్లు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజ్యాంగ పరంగా చూస్తే కనుక సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బాడీ అయినటువంటి స్పీకర్ మీద జైలుకు పంపడం కానీ లేదంటే ఆయన్ని పదవి నుంచి తొలగించడం కానీ, ఎందుకంటే శాసనసభ సభ్యుల్ని ఎన్నుకున్నటువంటి పదవి అది. శాసనసభకి ఎంతటి పవిత్రత ఉంటుందో సుప్రీంకోర్టుకి ఎంతటి పవిత్రత ఉంటుందో శాసనసభకు కూడా లోక్సభకు కూడా అంతటి పవిత్రత ఉంటుంది, అంతటి రాజ్యాంగపరమైనటువంటి రక్షణ ఉంటుంది. నిజానికి అటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా ఈ అనర్హత అంటే విధి నిర్వహణలో స్పీకర్ జాప్యం చేస్తే దాని మీద జైలుకు పంపేటటువంటి అధికారం కానీ లేదా కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునేటటువంటి అధికారం కానీ సుప్రీంకోర్టుకి లేదా హైకోర్టుకి ఉంటుందా అంటే ఖచ్చితంగా లేదు, ఉండదు అని చెప్పే న్యాయ నిపుణులు చెప్తున్నారు. అయితే మరి సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఎందుకు ఆ స్థాయిలో వ్యాఖ్యలు చేసింది? కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతాము అంటే దాదాపు జైలుకు పంపుతాము అన్న స్థాయిలో ఎందుకు వ్యాఖ్యలు చేసింది అనేది ఒక చర్చనగా మిగులుతోంది. అయితే ఇదే సందర్భంలో న్యాయస్థానం 2 కాన్స్టిట్యూషనల్ బాడీస్ మధ్య కాన్ఫ్లిక్ట్ రాకుండా చాలా తెలివిగానే ఆ తీర్పులో కొన్ని అంశాలని ప్రస్తావించారని మనం చెప్పాలి. అదే ఎందుకంటే స్పీకర్గా ఆయన మీద చర్యలు తీసుకునే అధికారం కానీ స్పీకర్ని జైలుకు పంపి కోర్టు ధిక్కరణ తీసుకునే అవకాశం కానీ ఏమి ఉండదు కాన్స్టిట్యూషన్ ప్రకారం. ఈ నేపథ్యంలోనే 3 నెలల గడువుకి సంబంధించినటువంటి విషయంలో కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ఉల్లంఘించినటువంటి సందర్భంలో స్పీకరు ఈ అనర్హత పిటిషన్ల మీద విచారణ చేసే సందర్భంలో స్పీకర్ బాధ్యతలో ఉండరు. అంటే సాధారణంగా ఒక మధ్యవర్తిగా ఒక జ్యుడిషియల్ అథారిటీగా ట్రిబ్యునల్స్ ఉంటాయి, సాధారణంగా గ్రీన్ ట్రిబ్యునల్ ఇటువంటి ఆ ట్రిబ్యునల్స్ చైర్మన్లు ఎలాగైతే పాత్ర పోషిస్తారో 2 పార్టీలు ఇక్కడ. ఒకటి ఫిర్యాదు అంటే తమ పార్టీ నుంచి ఫిరాయించి వేరే పార్టీలో చేరిపోయారని కంప్లైంట్ చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక పార్టీ, మరోవైపు కాంగ్రెస్ లేదంటే కంప్లైంట్ చేసినటువంటి పార్టీ ఒకవైపు. ఈ 2 కలిపి 2 పార్టీల వాదనలు వినేటటువంటి ఒక మధ్యవర్తి పాత్రలో జ్యుడిషియస్ డెసిషన్ తీసుకునేటటువంటి చైర్మన్ హోదాలో ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ కూర్చుంటారు. అంటే అక్కడ స్పీకర్ సభా నిర్వహణకు సంబంధించినటువంటి విషయాల్లో సర్వస్వతంత్రమైనటువంటి సంపూర్ణ అధికారాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు విచారించే సందర్భంలో మాత్రము ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఉంటారు. వీళ్ళ మధ్యలో ఉండేటటువంటి వివాదము, దాంట్లో ఉండేటటువంటి సాక్ష్యాధారాలు ఏది హేతుబద్ధంగా ఉంది, అందుకు సంబంధించి అనర్హత ఒకవేళ వేయాల్సి వస్తే ప్రత్యర్థి సమర్పించినటువంటి ఆధారాలు సమగ్రంగా సమర్థంగా ఉన్నాయా, లేదు మేము పిటిషన్లో మేము ఇంకా పార్టీ ఉల్లంఘించలేదని ఎమ్మెల్యేలు చెప్తుంటే కనుక వీళ్ళు చెప్పిన దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా, వీటన్నిటిని కూలంకషంగా చర్చించి విచారణ జరిపేటటువంటి ఒక అధికారం కలిగినటువంటి ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో వ్యవహరిస్తారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ తీర్పు అంటే కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటాము 1వ తారీఖు మీరు ఎక్కడుంటారో తేల్చుకోండి అని చెప్పడంలో ఉద్దేశము ప్రత్యేకించి ఇది ఏంటంటే ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ హోదాలో కాకుండా ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మేము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి లా ఆఫ్ ద ల్యాండ్ సుప్రీంకోర్టు ఆదేశాలు అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని అమలు చేయకపోతే కనుక ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాము అంటే ఆల్మోస్ట్ కోర్టు ధిక్కరణ చర్యలు ఎక్కడుంటారు అనే దాని అర్థం జైలు అనేటటువంటి అర్థం కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అందువల్లనే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇది స్పీకర్కి ఇస్తున్నటువంటి ఆదేశంగా కాకుండా ఈ అనర్హత పిటిషన్లు విచారిస్తున్నటువంటి ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో
ఉన్న వ్యక్తికి అంటే స్పీకర్కి ఇండైరెక్ట్గా ఇస్తున్నటువంటి ఆదేశాలు మా ఆదేశాలను ఉల్లంఘించారు కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము అంటూ ఈ కాన్ఫ్లిక్ట్ అంటే స్పీకర్ని శిక్షిస్తారా, స్పీకర్ని జైలుకు పంపుతారా అనే చర్చ ఏదైతే నడుస్తుందో దానికి సాధ్యమైనంత వరకు ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి ధోరణిలోనే ముందు జాగ్రత్తగానే ఈ కామెంట్స్లోనే దీంట్లో తీర్పులోనే ట్రిబ్యునల్ చైర్మన్గా ఉండేటటువంటి స్పీకర్కి రాజ్యాంగపరమైనటువంటి రక్షణ ఏమి ఉండదు. అంటే 10వ షెడ్యూల్లో చేర్చినటువంటి డిస్క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి యాంటీ డిఫెక్షన్ లా అంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో విచారణ జరిపేటటువంటి ట్రిబ్యునల్గా చైర్మన్కి ఎటువంటి రాజ్యాంగ రక్షణ ఉండదు కనుక తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు. అందువల్ల ఈ రెండు శాంక్టిటీని అంటే సుప్రీంకోర్టు తాను ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయించుకోవడము, కాన్స్టిట్యూషన్ తనకి ఇచ్చినటువంటి పవర్స్ వినియోగించుకోవడం, మరోవైపు స్పీకర్ని నేరుగా స్పీకర్ స్థానంలో శిక్షించడం సాధ్యం కనుక ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో మేము ఇచ్చిన ఆదేశాలు అమలు చేయలేదు కనుక మిమ్మల్ని శిక్షిస్తున్నాము అనేటటువంటి సంకేతము ఇవ్వడం అనేటటువంటిది ఒక లెగాలిటీకి సంబంధించినటువంటి చాలా తెలివైనటువంటి వ్యాఖ్యలు, తీర్పుగా న్యాయ నిపుణులు చెప్తున్నారు.